అంతరిక్షంలో మనకు తెలియని విషయాలు ఎన్నో ఉన్నాయి. మనకి తెలిసేది కేవలం మన ఊరు, మన రాష్ట్రం, ఇంకా మన దేశంలో జరిగే విషయాలు మాత్రమే కదా. అయితే సైంటిస్టులు అంతరిక్షంలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి ఇప్పటికే ఎన్నో శాటిలైట్స్ను ఆకాశంలోకి పంపారు. అలాంటి శాటిలైట్స్లో ఒకటి ఈ వాయేజర్. ఈ రోజు వరకు సైంటిస్టులు ప్రయోగించిన శాటిలైట్స్లో భూమికి అతి దూరంలో ఉన్న శాటిలైట్ ఏదైనా ఉందా అంటే అది వాయేజర్ ఒక్కటే. ఈ కారణంగానే నాకు వాయేజర్ ప్రోగ్రాం గురించి తెలుసుకోవాలన్న ఆసక్తి కలిగింది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 శాటిలైట్స్ను ఎవరు, ఎందుకు, ఎలా తయారు చేశారో తెలుసుకుందాం. శాటిలైట్ అంటే తెలుగులో ఉపగ్రహం అని అర్థం. ఏదైనా ఒక వస్తువు ఇంకో వస్తువు చుట్టూ మూవ్ అయితే అలా మూవ్ అయ్యే వస్తువును ఉపగ్రహం అని పిలుస్తాం. మూన్ను కన్సిడర్ చేసుకోండి. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతాడు కాబట్టి మూన్ ఒక శాటిలైట్. అయితే చంద్రుడిని మనం తయారు చేయలేదు, న్యాచురల్గా ఫామ్ అయింది కాబట్టి మూన్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ ఎర్త్. ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఎర్త్ సన్ చుట్టూ తిరుగుతుంది, మరి ఎర్త్ కూడా శాటిలైట్ అవుతుందా అని. ఎస్, ఖచ్చితంగా అవుతుంది. ఎర్త్ ఈజ్ న్యాచురల్ శాటిలైట్ ఆఫ్ సన్. ఇప్పుడు మనం మాట్లాడుతుంది న్యాచురల్ శాటిలైట్ గురించి. కానీ వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 అనేవి ఆర్టిఫిషియల్ శాటిలైట్స్, మానవులచే తయారు చేయబడినవి. అందుకే వాటిని ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ అని పిలుస్తాం. ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ను లాంచ్ చేయడానికి 400 కోట్ల నుంచి 4000 కోట్ల వరకు ఖర్చు అవుతుంది. ఇంత ఖర్చు పెట్టి శాటిలైట్స్ను ఎందుకు లాంచ్ చేస్తున్నారు, వాటి వల్ల మనకేంటి ప్రయోజనం అని మీకు డౌట్ రావచ్చు. ఈ శాటిలైట్స్ అన్నీ మనకి కమ్యూనికేషన్ సిస్టంలో ఉపయోగపడతాయి. శాటిలైట్స్ ద్వారా మనం క్లైమేటిక్ కండిషన్స్ని తెలుసుకోవచ్చు. మనం మన ఫోన్లో లొకేషన్ని యూజ్ చేస్తున్నాము అంటే అది ఈ శాటిలైట్స్ వల్లనే సాధ్యపడుతుంది. అంతేకాకుండా శాటిలైట్స్ని లాంచ్ చేసి మనం వేరే గ్రహాల గురించి కూడా స్టడీ చేయొచ్చు. మన విశ్వంలో ఎన్నో యాస్ట్రాయిడ్స్ ఉన్నాయి. యాస్ట్రాయిడ్స్ వాటి దిశ తప్పి భూమిపైకి వస్తే ఎర్త్ ఎన్విరాన్మెంట్కి ఎంతో నష్టం జరుగుతుంది. శాటిలైట్స్ ద్వారా అలాంటి పరిస్థితులను ముందుగానే తెలుసుకొని జాగ్రత్త పడవచ్చు. ఈ కారణాల వల్ల ఆర్టిఫిషియల్ శాటిలైట్స్ లాంచింగ్కి ఎక్కువ ఖర్చు అయినా సరే ముందుకెళ్తున్నాం. ప్రతి శాటిలైట్ లాంచింగ్కి ఒక మోటో ఉంటుంది. ఒక్కో శాటిలైట్ ఒక్కో పర్పస్ కోసం లాంచ్ చేస్తారు. అయితే ఈ వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 శాటిలైట్స్ ఎందుకు లాంచ్ చేశారో చూద్దాం. 175 సంవత్సరాలకు ఒకసారి సోలార్ సిస్టంలో ఉన్న ప్లానెట్స్ అన్నీ స్ట్రైట్ లైన్లోకి వస్తాయి. అలాంటి టైం 1970s ఎండింగ్లో వస్తుందని నాసా సైంటిస్ట్కి తెలిసింది. ప్లానెట్స్ అన్నీ స్ట్రైట్ లైన్లో ఉన్నప్పుడు వాటి గురించి స్టడీ చేయడం శాటిలైట్స్కు ఈజీ అవుతుంది. తక్కువ ఫ్యూయల్తో, తక్కువ ఖర్చుతో మిషన్ కంప్లీట్ అయిపోతుంది. అందుకని నాసా సైంటిస్టులు వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 అనే 2 శాటిలైట్స్ను తయారు చేశారు. వాయేజర్ 1 పని ఏంటంటే జూపిటర్ ఇంకా సాటర్న్ ప్లానెట్స్ గురించి స్టడీ చేయడం. వాయేజర్ 2 పని ఏంటంటే జూపిటర్, సాటర్న్, యురేనస్ ఇంకా నెప్ట్యూన్ ప్లానెట్స్ గురించి స్టడీ చేయడం. ఈ 2 అనుకున్న విధంగానే ప్లానెట్స్ను స్టడీ చేసి ప్లానెట్స్కి సంబంధించిన ఫొటోస్ని ఎర్త్కి పంపించాయి. ఈ వాయేజర్స్ భూమికి ఎంతో దూరంలో ఉన్నా కూడా భూమికి ఇన్ఫర్మేషన్ను ఎలా ట్రాన్స్మిట్ చేస్తుంది అని మీకు డౌట్ రావచ్చు. అది ఎలా సాధ్యపడుతుందంటే ఈ వాయేజర్ శాటిలైట్స్కి 10 ఇన్స్ట్రుమెంట్స్ని నాసా సైంటిస్టులు అటాచ్ చేశారు. అవి టెలివిజన్ కెమెరాస్, కాస్మిక్ రే డిటెక్టార్స్, అల్ట్రావైలెట్ సెన్సార్స్, ప్లాస్మా డిటెక్టార్స్, ఇలా కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ సాయంతో ఇన్ఫర్మేషన్ను ఎర్త్ వరకు కనెక్ట్ చేయగలుగుతున్నారు. అంతేకాకుండా ఎర్త్ మీద వాయేజర్స్ పంపే డేటాను కలెక్ట్ చేసుకోవడానికి నాసా సైంటిస్టులు యాంటెనాస్ను కూడా పెట్టారు. వాయేజర్ శాటిలైట్స్ యొక్క వీక్ సిగ్నల్ను కూడా ఈ యాంటెనాస్ క్యాచ్ చేసి ఇన్ఫర్మేషన్ను మనకు అందిస్తాయి. ఒక శాటిలైట్ భూమి నుంచి ఆకాశంలోకి వెళ్ళాలి అంటే అది గ్రావిటేషనల్ ఫోర్స్ను ఎదుర్కోవాల్సి ఉంటుంది. రాకెట్స్లో యూజ్ చేసే ఫ్యూయల్స్ హెల్ప్తో శాటిలైట్ స్పేస్లోకి వెళ్తుంది. ఆ తర్వాత శాటిలైట్కి కావాల్సిన ఎనర్జీని శాటిలైటే తయారు చేసుకుంటుంది. అది ఎలా అంటే మీరు శాటిలైట్ని కనుక అబ్జర్వ్ చేస్తే దానికి సోలార్ ప్యానల్స్ ఉంటాయి. స్పేస్లోకి వెళ్ళిన తర్వాత ఈ సోలార్ ప్యానల్స్ నుంచి లైట్ ఎనర్జీని తీసుకొని కన్వర్ట్ చేసుకుంటుంది. అయితే వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2కి ఎలాంటి సోలార్ ప్యానల్స్ కూడా అటాచ్ చేయలేదు. ఎందుకో ఎక్స్పెక్ట్ చేయండి, చూద్దాం. ఈ వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 శాటిలైట్స్ సన్కి ఆపోజిట్ డైరెక్షన్లో ట్రావెల్ చేయాలి. రోజులు గడిచే కొద్దీ సూర్యుడికి శాటిలైట్కి ఉన్న దూరం పెరుగుతూ పోతుంది. కాబట్టి కొన్ని రోజుల తర్వాత సన్ రేస్
శాటిలైట్ని రీచ్ కాలేనప్పుడు శాటిలైట్ ఎనర్జీ లేక కొలాప్స్ అయిపోయే అవకాశం ఉంది. కాబట్టి సోలార్ ప్యానెల్ ద్వారా ఎనర్జీని వాయేజర్ శాటిలైట్కి ఇవ్వలేం. మరి ఎలా వాయేజర్ శాటిలైట్స్కి ఎనర్జీని ప్రొవైడ్ చేయాలి? ఈ ప్రాబ్లంకి నాసా వాళ్ళు తీసుకొచ్చిన సొల్యూషన్ ఏంటంటే ఫ్రీ ఎనర్జీ జనరేటర్స్ను వాయేజర్ శాటిలైట్లో పెట్టడం. వీటినే రేడియో ఐసోటోప్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ అని కూడా పిలుస్తారు. ఈ స్పేస్ క్రాఫ్ట్లో ప్రోటోనియం రేడియో యాక్టివ్ డెకేను పెట్టారు. ఈ ప్రోటోనియం నుంచి న్యాచురల్గా వచ్చే హీట్ ఎనర్జీని కన్వర్టర్స్ సాయంతో ఎలక్ట్రిసిటీ కిందకి మార్చి శాటిలైట్కి కావాల్సిన ఎనర్జీని ఇస్తుంది. ఇప్పుడు వాయేజర్స్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. సైంటిస్టులు మంచి ఆలోచనలతో ప్రాబ్లమ్స్ అన్నిటినీ కూడా క్లియర్ చేశారు. మరి వాయేజర్ ప్రోగ్రామ్ చివరికి సక్సెస్ అయిందా లేక ఫెయిల్ అయిందా? అసలు ఈ వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 చేసిన డిస్కవరీస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. నాసా వాయేజర్ శాటిలైట్స్ను 1972లో తయారు చేయడం స్టార్ట్ చేసింది. 5 ఇయర్స్లో శాటిలైట్స్ను లాంచింగ్కి రెడీ చేసింది. ఆగస్టు 20, 1977న వాయేజర్ 2ను, సెప్టెంబర్ 5, 1977న వాయేజర్ 1ను కేప్ కనావరల్ ప్రాంతం నుంచి లాంచ్ చేశారు. ఎప్పుడైతే వాయేజర్ పంపిన డేటా అందిందో అది చూసిన సైంటిస్టులు అందరూ ఆశ్చర్యపోయారు. వాయేజర్ పంపిన ఫొటోస్ ఎంత క్లియర్గా ఉన్నాయి అంటే ఇంతకు ముందు ఎప్పుడు సైంటిస్టులు అంత క్లియర్గా ఉన్న ఫొటోస్ను చూడలేదు. ఇది జూపిటర్ ఫోటో. వాయేజర్ 1 జూపిటర్ ఇంకా సాటర్న్ గురించి మ్యాక్రో లెవెల్ స్టడీ చేసింది. వాయేజర్ 1 5 మార్చ్ 1979న జూపిటర్కి అతి దగ్గరగా వెళ్ళింది. 12 నవంబర్ 1980న సాటర్న్కి అతి దగ్గరగా వెళ్ళింది. ఇంకా వాయేజర్ 2 9th జూలై 1979న జూపిటర్కి అండ్ 25th ఆగస్ట్ 1981న సాటర్న్కి అతి దగ్గరగా వెళ్ళింది. వాయేజర్ 1 మ్యాక్రో లెవెల్ స్టడీ చేస్తే వాయేజర్ 2 మాత్రం మైక్రో లెవెల్ స్టడీ చేసింది. వాయేజర్ 1 జూపిటర్ యొక్క థిన్ రింగ్, జూపిటర్కి ఉన్న 2 మూన్స్ థీబీ అండ్ మెంటస్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇంకా వాయేజర్ 2 జూపిటర్ యొక్క గ్రేట్ రెడ్ స్పాట్ గురించి ఇంకా 14th మూన్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఈ వాయేజర్స్ సాటర్న్కు దగ్గరగా వెళ్ళినప్పుడు సాటర్న్కి సంబంధించిన 5 మూన్స్ గురించి ఇంకా సాటర్న్ రింగ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చాయి. ఈ వాయేజర్స్ గురించి ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ 2 వాయేజర్స్ కలిసి ఆల్మోస్ట్ 67,000 ఇమేజెస్ను పంపాయి. వాయేజర్ 1 చిట్ట చివరిగా పంపిన ఇమేజ్ మన భూమి ఇంకా మన సోలార్ సిస్టమ్ది. ఈ చివరి ఇమేజ్ వాయేజర్ 1 భూమికి 6 బిలియన్ కిలోమీటర్స్ దూరంలో ఉన్నప్పుడు తీసి పంపింది. ఇంకా మన వాయేజర్ 2 జూపిటర్, సాటర్న్ను స్టడీ చేసి యురేనస్ ఇంకా నెప్ట్యూన్ని కూడా స్టడీ చేసింది. వాయేజర్ 1 2 ప్లానెట్స్ను స్టడీ చేసింది. కానీ వాయేజర్ 2 మాత్రం 4 ప్లానెట్స్ను స్టడీ చేసింది. వాయేజర్ 2ను వాయేజర్ 1 కంటే ముందే లాంచ్ చేశారు. ఎందుకంటే వాయేజర్ 2 ఎక్కువ డిస్టెన్స్ను కవర్ చేయాలి. అంతేకాకుండా 4 ప్లానెట్స్ గురించి స్టడీ చేయాలి. అందుకోసం వాయేజర్ 2ను ముందే లాంచ్ చేశారు. వాయేజర్ 2 ఈజ్ ద ఫస్ట్ శాటిలైట్ టు స్టడీ యురేనస్ అండ్ నెప్ట్యూన్. వాయేజర్ 2 ఈ యురేనస్ అండ్ నెప్ట్యూన్ ప్లానెట్స్ గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంపింది. అవేంటంటే యురేనస్కి సంబంధించిన 10 మూన్స్ను వాయేజర్ 2 ఫొటోస్ తీసింది. ఇంకా 2 న్యూ రింగ్స్ ఫొటోస్ను కూడా పంపించింది. యురేనస్ను స్టడీ చేసిన తర్వాత నెప్ట్యూన్ను కూడా స్టడీ చేసింది. నెప్ట్యూన్కి సంబంధించిన 5 మూన్స్ను 4 రింగ్స్ను ఇంకా గ్రేట్ డార్క్ స్పాట్ ఫొటోస్ను ఎర్త్కు పంపించింది. వాయేజర్ 1 జూపిటర్ను, సాటర్న్ను స్టడీ చేసి వెళ్ళిపోయింది. వాయేజర్ 2 జూపిటర్ను, సాటర్న్నే కాకుండా యురేనస్ అండ్ నెప్ట్యూన్ని కూడా స్టడీ చేసింది. వాయేజర్ 2 యురేనస్ అండ్ నెప్ట్యూన్ను స్టడీ చేసే టైంలో వాయేజర్ 1 ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వెళ్ళింది. సో వాయేజర్ 1 ఈజ్ ద ఫస్ట్ మ్యాన్ మేడ్ శాటిలైట్ టు ఎంటర్ ఇంటూ ఇంటర్స్టెల్లార్ స్పేస్. వాయేజర్ 2 కూడా ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి యురేనస్ అండ్ నెప్ట్యూన్ను స్టడీ చేశాక ఎంటర్ అయింది. ఇంతకీ అసలు ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే ఏంటో చూద్దాం. సూర్యుని ప్రభావం ఎంతవరకు అయితే ఉంటుందో ఆ ప్రాంతాన్ని హీలియోస్పియర్ అని అంటాం. ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అవ్వాలి అంటే ఫస్ట్ హీలియోస్పియర్ను దాటాలి. ఇంటర్స్టెల్లార్ స్పేస్ అంటే స్పేస్ బిట్వీన్ 2 స్టార్స్. ఈ స్పేస్లో డస్ట్, కాస్మిక్ రేసు ఇంకా గ్యాసెస్ అనేటువంటివి అయానిక్, మాలిక్యులర్ ఇంకా అటామిక్ ఫామ్లో ఉంటాయి. ఈ ఇంటర్స్టెల్లార్ స్పేస్కి హీలియోస్పియర్కి మధ్యలో హీలియోపాజ్ అని ఉంటుంది. మన వాయేజర్స్ ఫస్ట్ హీలియోస్పియర్ని దాటి
హీలియోపాస్లోకి ఎంటర్ అయ్యి హీలియోపాస్ తర్వాత ఉన్న ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయ్యాయి. ఇది వినడానికి తేలిగ్గానే ఉన్నా జరగడం చాలా కష్టం. ఎందుకంటే హీలియోపాస్ థిక్నెస్ 123 ఆస్ట్రనామికల్ యూనిట్స్గా ఉంటుంది. ఒక్క ఆస్ట్రనామికల్ యూనిట్ అంటే సన్కి ఎర్త్కి మధ్య ఉన్న డిస్టెన్సు. హీలియోపాస్ థిక్నెస్ సన్కి ఎర్త్కి ఉన్న డిస్టెన్స్కి 123 టైమ్స్ ఎక్కువ ఉంటుంది. అంత దూరం ట్రావెల్ చేసి ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి వాయేజర్ 1 ఆగస్టు 25, 2012న, వాయేజర్ 2 నవంబర్ 5, 2018న ఎంటర్ అయ్యాయి. ఇంటర్స్టెల్లార్ స్పేస్కి సంబంధించిన ఫొటోస్ వాయేజర్స్ మనకు పంపలేదు. ఎందుకు ఎక్స్పెక్ట్ చేయండి చూద్దాం. ఇందుకు కారణం సైంటిస్టులు టెలివిజన్ కెమెరాస్ను ఆఫ్ చేయడం వల్ల. 1990లో వాయేజర్ 1 మన సోలార్ సిస్టమ్ని లాస్ట్ పిక్ తీసిన తర్వాత కెమెరాస్ను ఆఫ్ చేసేశారు. ఎందుకంటే ఎనర్జీని ఇంకా స్టోరేజ్ని సేవ్ చేయాలన్న ఉద్దేశంతో. శాటిలైట్ను లాంచ్ చేసేటప్పుడు ప్లూటోనియం నుంచి 470 వాట్స్ ఎనర్జీ జనరేట్ అయింది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఎనర్జీ జనరేషన్ తగ్గుతూ వస్తుంది. ఎనర్జీ శాటిలైట్కి కానీ సరిపోకపోతే శాటిలైట్ డిస్ట్రాయ్ అవుతుంది. కాబట్టి 1990లో కెమెరాస్ని ఆఫ్ చేశారు. సో వాయేజర్ 2 కెమెరాస్ కూడా ఇదే రీజన్ వల్ల ఆఫ్ చేశారు. వాయేజర్ 1 ఇంటర్స్టెల్లార్ స్పేస్ లోపలికి ఎంటర్ అయ్యే టైంలో వాయేజర్ 1 విన్న సౌండ్ని ఎర్త్కు పంపించింది. ఈ సౌండ్స్కి రీజన్ సైంటిస్టులు ఏం చెప్పారంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్ నుంచి మన సోలార్ సిస్టమ్ లోపలికి ఇంటర్స్టెల్లార్ విండ్స్ అనేటువంటివి వస్తున్నాయి అని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ వాయేజర్ 2 ఎప్పుడైతే ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు వాయేజర్ 2 విన్న సౌండ్స్ని ఎర్త్కు పంపించింది. ఈసారి వాయేజర్ 2 విన్న సౌండ్స్ ఎలా ఉన్నాయి అంటే వాయేజర్ 1 విన్న సౌండ్స్కి పూర్తిగా ఆపోజిట్గా ఉన్నాయి. మరి ఇది ఎలా సాధ్యం? దీనికి సైంటిస్టులు ఏం సమాధానం చెప్తారు? దీన్ని సైంటిస్టులు ఎలా ప్రిడిక్ట్ చేశారు అంటే మనం ఎలాగైతే బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తామో అలానే సూర్యుడు కూడా చేస్తాడు అని చెప్పారు. సన్ బ్రీత్ ఇన్ చేసినప్పుడు ఇంటర్స్టెల్లార్ స్పేస్లో నుండి విండ్స్ లోపలికి అంటే మన సోలార్ సిస్టమ్ లోపలికి వస్తాయి. బ్రీత్ అవుట్ చేసినప్పుడు సోలార్ సిస్టంలో నుండి సోలార్ విండ్స్ బయటికి అంటే ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అవుతాయి అని చెప్పారు. వాయేజర్ 1 సన్ బ్రీత్ ఇన్ చేసేటప్పుడు ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయితే వాయేజర్ 2 సన్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు ఇంటర్స్టెల్లార్ స్పేస్లోకి ఎంటర్ అయింది అని చెప్పొచ్చు. వాయేజర్ శాటిలైట్స్ గురించి ఇంకొక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చెప్పాలి. ఇప్పుడు చెప్పబోయే విషయం మిమ్మల్ని ఖచ్చితంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. అదేంటంటే వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 శాటిలైట్స్ భూమికి ఎంతో దూరంలో ఉన్న ప్రదేశానికి వెళ్తుందని సైంటిస్టులకు ముందుగానే తెలుసు. మన భూమి మీద ఉన్నట్లే వేరే గ్రహాల మీద కూడా జీవులు ఉండడానికి అవకాశం ఉంది కదా. అందుకని సైంటిస్టులు ఈ వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2కి ఒక గోల్డెన్ రికార్డును అటాచ్ చేశారు. ఈ గోల్డెన్ రికార్డు మీద మన ఎర్త్ లొకేషన్ గీశారు. ఈ గోల్డెన్ రికార్డులో ఏలియన్స్ కోసం ఒక హిడెన్ మెసేజ్ను కూడా పంపించారు. సాధారణంగా వేరే గ్రహాలపై ఉండే జీవులను ఏలియన్స్ అని అంటాం. ఒకవేళ ఏలియన్స్కి కనుక ఈ గోల్డెన్ రికార్డు దొరికితే వాళ్ళు ఎర్త్ యొక్క లొకేషన్ను తెలుసుకోగలుగుతారు. అంతేకాదు ఈ గోల్డెన్ రికార్డులో 55 భాషల్లో వాళ్ళకి గ్రీటింగ్స్ని కూడా పంపించారు. డిఫరెంట్ సౌండ్స్ను రికార్డ్ చేసి పంపించారు. ఇందులో ఇండియన్ లాంగ్వేజెస్ అయిన హిందీ, తెలుగు, ఒరియా, కన్నడ, పంజాబీ భాషల్లో కూడా గ్రీటింగ్స్ను ఏలియన్స్ కోసం స్టోర్ చేసి ఉంచారు. భూమిపై ఉండే డిఫరెంట్ సౌండ్స్ని కూడా ఇందులో స్టోర్ చేసి ఉంచారు. ఇంకా మనుషుల హార్ట్ బీట్, పిల్లలు ఏడ్చే సౌండ్, పక్షులు చేసేటువంటి సౌండ్, ఇంకా భూమి మీద మానవుల లైఫ్కి సంబంధించిన ఫొటోస్ను కూడా పెట్టారు. ఒకవేళ ఆ గోల్డెన్ రికార్డ్ ఏలియన్స్కి దొరికితే ఈ యూనివర్స్లో భూమి అనే గ్రహం ఉంది అని వాళ్ళకి తెలుస్తుంది. వాయేజర్ 1 అండ్ వాయేజర్ 2 లాంచ్ చేసి ఇప్పటికీ 45 సంవత్సరాలైంది. ఇప్పటికీ ఈ రెండు స్పేస్లోనే ట్రావెల్ అవుతున్నాయి. ప్రస్తుతం వాయేజర్ 1 నుంచి ఎర్త్కి ఏదైనా సిగ్నల్ రావాలి అంటే 19 అవర్స్ పడుతుంది. వాయేజర్ 2 నుంచి ఏదైనా సిగ్నల్ రావాలి అంటే 15 అవర్స్ పడుతుంది. ఇది వాయేజర్ ప్రోగ్రామ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్.
వాయిజర్ ప్రోగ్రాంలో ఎనర్జీ కోసం యూజ్ చేసిన రేడియో యాక్టివ్ థర్మో ఎలక్ట్రిక్ జనరేటర్ నన్ను ఎంతగానో ఆశ్చర్యపరిచింది. ఈ వాయిజర్ ప్రోగ్రాంలో మిమ్మల్ని ఆశ్చర్యపరిచిన విషయాన్ని ఖచ్చితంగా నాతో కామెంట్ సెషన్లో పంచుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. బాయ్.